సందర్భంగా ప్రబోధానంద సేవా సమితి ఆధ్వర్యంలో వారం రోజులుగా జరుగుతున్న కృష్ణాష్టమి వేడుకలు నేటితో ముగియనున్నాయి. సత్యసాయి జిల్లా కొత్త చెరువు మండల కేంద్రంలో అంగరంగ వైభవంగా జరుగుతున్న కృష్ణాష్టమి వేడుకలు ఊరేగింపు కార్యక్రమంతో ముగియనున్నాయి. చివరి రోజు కృష్ణ ప్రతిమకు రకరకాల పూజలతో అలంకరించి గ్రామోత్సవం నిర్వహించనున్నారు. చిన్నపిల్లలకు కృష్ణుడు గోపిక అలంకరణలతో తయారు చేసి కృష్ణ భక్తిని చాటుకున్నారు. భారీ సంఖ్యలో కృష్ణ భక్తులు ఊరేగింపు కార్యక్రమం పాల్గొనుంది. కృష్ణాష్టమి సందర్భంగా ప్రబోధానంద సేవా సమితి ఆధ్వర్యంలో వారం రోజులుగా జరుగుతున్న కృష్ణాష్టమి వేడుకలు నేటితో ముగియనున్నాయి. సత్యసాయి జిల్లా కొత్త చెరువు మండల కేంద్రంలో అంగరంగ వైభవంగా జరుగుతున్న కృష్ణాష్టమి వేడుకలు ఊరేగింపు కార్యక్రమంలో ముగియనున్నాయి. చివరి రోజు కృష్ణ ప్రతిమకు రకరకాల పూలతో అలంకరించి గ్రామోత్సవం నిర్వహించనున్నారు. చిన్నపిల్లలకు కృష్ణుడు గోపిక అలంకరణతో తయారు చేసి కృష్ణ భక్తిని చాటుకున్నారు. భారీ సంఖ్యలో కృష్ణ భక్తులు ఊరేగింపు కార్యక్రమం పాల్గొన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి విజయ్ సిద్ధంగా ఉన్నారు. విజయ్, చెప్పండి, ఎలా జరుగుతుంది కృష్ణాష్టమి వేడుకలు, ఎలా జరిగాయి? ఈ రోజు దాదాపు వారం రోజుల పాటు సత్యసాయి జిల్లా కొచ్చేరు మండల కేంద్రంలో శ్రీకృష్ణాష్టమి జన్మదిన వేడుకలు అయితే ఘనంగా జరుగుతున్నాయి. అయితే వారం రోజుల తర్వాత ఈ రోజు ఊరేగింపు కార్యక్రమం 9 ఉంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే ప్రబోధానంద సేవా సమితి ఆధ్వర్యంలో గత వారం రోజుల నుంచి ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలతో శ్రీకృష్ణ జన్మదిన వేడుకలు జరుగుతున్నారు. అయితే కొచ్చేరు మండల కేంద్రంలోనే కాకుండా జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా అయితే ప్రబోధానంద సేవా సమితి ఆధ్వర్యంలో కృష్ణాష్టమి జన్మ వేడుకలు అయితే జరుగుతున్నాయి. దాదాపు ఈ నెల 26వ తేదీ వరకు కృష్ణాష్టమి వేడుకలు అయితే జరుగుతాయి. అయితే ముఖ్యంగా చూసుకుంటే కొచ్చేరు మండల కేంద్రంలో అయితే వారం రోజుల పాటు ఎంతో ఉత్సాహంగా అయితే భక్తులు పాల్గొంటున్నారు. అయితే ఈ శ్రీకృష్ణాష్టమి జన్మదిన వేడుకలను ఎందుకు నిర్వహిస్తున్నారు, ఇన్ని రోజుల పాటు ఎందుకు నిర్వహించాల్సి వచ్చింది అనేది ఒకసారి నిర్వాహకుల ద్వారా అడిగి తెలుసుకున్నామని చెప్పండి. దాదాపు వారం రోజులు అయింది ఇప్పటికీ కృష్ణాష్టమి వేడుకలు జరగబట్టి ఈ ప్రత్యేకత ఏమి కృష్ణాష్టమి సందర్భంగా? కృష్ణాష్టమి జగద్గురు శ్రీకృష్ణాష్టమి పండుగ మామూలుగా 11 రోజులు చేసే పండుగ. ఇది వీధిలో పుర ప్రజలంతా కలిసి చేసే సమైక్యంగా చేసే పండుగ. ఈ పండుగ యొక్క ప్రాముఖ్యత ఏమంటే 11 రోజుల పాటు నిర్విఘ్నంగా సాగుతుంది. ఇది కుల మత భేదం లేకుండా ప్రతి ఒక్కరూ ఈ త్రైత సిద్ధాంతంలో ప్రతి ఒక్కరూ భగవద్గీతను ఫాలో అవుతూ వాటి యొక్క గ్రంథాలను చదువుతూ వాటిలో ఉండే జ్ఞానాన్ని తెలుసుకుంటూ దాని యొక్క గొప్పదనాన్ని ప్రజలకు వివరిస్తూ మా స్వామివారు అయినటువంటి శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్ల వారి ఆశీస్సులతో ఈ రోజు రైత సిద్ధాంత భగవద్గీత కొత్త చెరువు గ్రామంలో చాలా ప్రాముఖ్యంగా 12 సంవత్సరాల నుండి జరుపుతున్నాము. ఈ యొక్క పండుగను కొత్త చెరువు గ్రామంలో ప్రజలు అందరూ సహకారంతో ఎంతో గొప్పగా నిర్వహిస్తున్నాము. అంతేకాకుండా ఇక్కడ వచ్చేసినటువంటి భక్తులు ఎంతో క్రమశిక్షణతో ఎంతో గొప్పగా ఈ గ్రంథాలు చదువుతూ ఈ యొక్క జ్ఞానాన్ని ప్రజలకు చాటి చెప్తూ భగవద్గీత ప్రచారం చేస్తూ ఈ యొక్క జ్ఞానాన్ని 100 గ్రంథాలను యొక్క జ్ఞానాన్ని ప్రజలకు అందిస్తున్నారు. మా స్వామివారు ఈ రోజు శ్రీమత ఏకైక గురువు అయినటువంటి స్వామివారు శ్రీ శ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్ల వారు 100 గ్రంథాలను శతాధి గ్రంథకర్తగా 100 గ్రంథాలు రాసి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు కూడా స్వామివారు సాధించడము జరిగింది. ఈ యొక్క తెలుగులో ఈ యొక్క గ్రంథం సరళంగా భగవద్గీత గ్రంథము సరళంగా అందరికీ అర్థమయ్యే విధంగా భగవద్గీతను అందించి ఎంతో గొప్పగా ప్రజలకు వివరించడము జరిగింది. అయితే మనము ఈ నిర్వాహకుల మాటల్లో తెలుసుకున్నాం. అయితే దాదాపు వారం రోజుల పాటు ప్రత్యేక పూలతో అయితే ఈ రోజు అలంకరించి ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది. అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే బయట అంటే ఊరేగింపుకు దాదాపు శ్రీకృష్ణ భక్తులు అయితే వేల సంఖ్యలో వచ్చి ఇప్పటికే వేచి ఉన్న పరిస్థితి కనబడుతుంది. అయితే దాదాపు మనం వినాయక చవితి చూస్తుంటే వినాయక చవితి దాదాపు అంటే ఊరేగింపు కార్యక్రమం అయితే కృష్ణ ఊరేగింపు అనేది మనం ప్రత్యేకంగా చూడాల్సి వస్తుంది. అయితే ఇలాంటి ఊరేగింపు కార్యక్రమం ఎందుకు నిర్వహిస్తున్నారు? మహిళా భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వారిని అడిగి చెప్పండి, ప్రత్యేకత ఏంటి? అందరికీ నమస్కారం. ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి గత 7 రోజులుగా జరుగుతోంది. 7వ రోజు ఊరేగింపు కార్యక్రమం కొత్త చెరువులో ఘనంగా నిర్వహించబడుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏమంటే శ్రీకృష్ణుడు ఆనాడు అర్జునునికి మాత్రమే జ్ఞానం చెప్పాడని మనం అనుకోకూడదు. అర్జున్ని అడ్డం పెట్టుకొని ప్రతి జీవునికి దైవ జ్ఞానం తెలియజేసే విధానమే ఇందులో ఇమిడి ఉంది తప్ప మరేది కాదు. భగవద్గీత అనేది ప్రతి మానవుడు తన జీవితంలో తెలుసుకోవాల్సిన ముఖ్యమైన దైవ విషయాలన్నీ కూడా భగవద్గీతలో ఉన్నాయి. భగవద్గీత ద్వారా మన కర్మలన్నీ లేకుండా చేసుకుని దేవునిలోనికి ఐక్యమయ్యే విధానమే ఉంది తప్ప మరేమీ కాదు. అయితే భగవద్గీత అంటే గీత అంటే హద్దు, భగవద్గీత అంటే భగవంతుడు గీసిన హద్దు. ఈ శరీరము ఏమి తెలుసుకోవాలన్నా నీవు ఈ శరీరం లోపల ఆత్మగా దేవుడే నీలో ఉన్నాడు
ఆత్మగా, నీవు జీవాత్మగా, నిన్ను నడిపేవాడు ఆత్మగా, అంతటా ఉన్నవాడు పరమాత్మగా ఉన్న విషయం తెలియజేసేదే త్రైత సిద్ధాంత భగవద్గీత 3 ఆత్మల వివరము. పురుషోత్తమ ప్రాప్తి యోగము 16-17 శ్లోకాలలో ముఖ్యంగా ఈ విషయం అయితే తెలియబడి ఉంది. మరి ఈ విషయం ఇంతకు ముందు తెలియబడలేదు కాబట్టి స్వామివారు ప్రత్యేకంగా త్రైత సిద్ధాంతం అని పేరు పెట్టి 3 ఆత్మల వివరాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మొట్టమొదటి సిద్ధాంతకర్తగా అయితే మనం చెప్పుకోవచ్చు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించవలసిందిగా, ముఖ్యంగా మనం ఎప్పుడైతే ఈ గీతను తెలుసుకుంటామో, ఈ శరీర హద్దులో ఏముందో తెలుసుకుంటామో, అప్పుడు నీవెవరో తెలుస్తుంది, నిన్ను నడిపేవాడెవడో, దైవం ఏదో తెలుస్తుంది, దైవ మార్గం ఏదో తెలుస్తుంది. ఈ దైవ మార్గము చేత, దైవ జ్ఞానం చేత తనలోని కర్మలన్నీ లేకుండా చేసుకుని దేవుళ్ళకి ఐక్యమయ్యే విధానం అయితే ఉంది. దీనిని యోగం అంటాము. యోగము సాధించిన తర్వాతనే మోక్షం లభిస్తుంది, కానీ జన్మ జన్మలకు యోగం లేనిది, జ్ఞానం లేనిది దైవంలో చేరే తిప్పలు తప్ప, ఖర్చులు తప్ప మరేమి ఉపయోగం అయితే లేదు. ఈ విషయాన్ని అంటే భక్తిలో ఉన్నంత వరకు మనం ఎన్ని తిరిగి ఎన్ని చేసినా సరిపోతుంది. భక్తి అనే మెట్టు తర్వాత జ్ఞానం అనే మెట్టు ప్రతి ఒక్కరూ ఎక్కవలసిందిగా, జ్ఞానం అనే మెట్టు ఎక్కిన తర్వాత యోగం అనే గట్టు చేరాలి. యోగం అనే గట్టు చేరితేనే కర్మలు కడ తేరి దేవుళ్ళకి అయ్యే విధానం అయితే ముఖ్యంగా త్రైత సిద్ధాంత భగవద్గీత తెలియజేస్తుంది. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ భక్తులు గాని, జ్ఞానులు గాని, జిజ్ఞాసులు గాని, చివరికి అఖిల పాపాత్ముడలోకెల్లా నీవు అధమ పాపాత్ముడు అయినప్పటికీ నువ్వు జ్ఞానం తెలుసుకో, ఈ కర్మలు అనే సముద్రం నుంచి బయటపడతావు అని ఒకే ఒక మనకు భగవద్గీత మనకు తెలియజేస్తాంది. ఈ సారాన్ని ఎవరైతే తెలుసుకుంటామో మనము సారవంతంగా ఉంటాము. ఈ ప్రపంచం అంతా కూడా దైవ జ్ఞానంతో నిండి దేవుని వైపు సాగిపోగలదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ విషయాన్ని చాటి చెప్పేదానికే ముఖ్యంగా శ్రీకృష్ణాష్టమి శ్రీకృష్ణుడి పల్లకి ఊరేగింపు అనేది ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ విషయాన్ని అందరూ గమనించి దైవజ్ఞానం తెలుసుకోవాలని, ముందుకు పోవాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ముగిస్తున్నాము. ప్రబోధ సేవా సమితి కొత్తచెరు శాఖ. అయితే శ్రీకృష్ణ జన్మదిన వేడుకలు ఎందుకు జరుపుకుంటాం అన్నది అయితే నిర్వాహకులైతే వారు క్లుప్తంగా తెలియజేసే మనం చూసాము. అలాగే భగవద్గీతలోని సారాంశం, భగవద్గీత తెలుసుకోవడం వల్ల భగవద్గీతలో జ్ఞానం తెలుసుకోవడం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అయితే నిర్వాహకులు అంటున్నారు. అయితే మరి కాసేపట్లో ఊరేగింపు కార్యక్రమం ఘనంగా జరగబోతుంది. అయితే ఈ కృష్ణాష్టమి జన్మదిన వేడుకల్లో అయితే అధిక సంఖ్యలో భక్తులు పాల్గొంటున్నారు. అదే కెమెరా సమర్థ విజయ్, అనంతపురం, ఓటు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ విజయ్.